ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. కీలక నేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. పార్టీల అధ్యక్షులంతా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మే 13న జరగనున్న ఎన్నికల కోసం ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించనున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జనం మద్దతు కోరబోతున్నారు. రేపటి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు ఇడుపులపై నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళ్లబోతున్నారు జగన్. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించడంతో పాటు ఆ రోజంతా ఆ నియోజకవర్గ నేతలతో సమావేశాలు సాగించనున్నారు జగన్. అలాగే స్థానిక ప్రజలు మేధావులతోనూ సమావేశం కానున్నారు. రేపు జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపై చేరుకుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. 1:30 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా జగన్ ఇడుపులపై నుంచి కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనపల్లి, గంగిరెడ్డిపల్లి, ఉరుటూరు, ఎర్రగుంట్ల, పొట్లదుర్తి మీదుగా సాయంత్రం 4:30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లాకు వెళ్తారు. ఆళ్లగడ్డ బైపాస్ రోడ్లో రాత్రి బస ఉంటుంది. వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్ కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఎన్నికల ప్రచారం కోసం వైఎస్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. బుధవారం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే వైసీపీ 175 మంది అభ్యర్థులను, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రతో ప్రారంభించబోతున్నారు. ఇడుపులపాయలో ముందు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి కడప పార్లమెంట్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. బస్సు యాత్ర ద్వారా దాదాపు 21 రోజు ఆయన ప్రజల్లో ఉండబోతున్నారు. 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన బస్సు యాత్ర చేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఏర్పాటు చేసుకుంటున్నారు. బుధవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ముందుగా ఇడుపులపై చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆయన బస్సు యాత్రను ప్రారంభిస్తారు. వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయా రూట్లలో ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా వైసీపీ సిద్ధం చేసింది. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్రలో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్ నిర్వహిస్తారు. అక్కడక్కడ నియోజకవర్గాల్లో వివిధ వర్గాల సామాజిక వర్గాలకు సంబంధించిన కానీ మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు తటస్థులను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 3,000 నుంచి 4,000 మంది తటస్థులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తారు. వారితో ఇంటరాక్ట్ అవుతారు. 4.5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారో వాళ్ళకు వివరించే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ చేస్తారు. అదే సమయంలో మళ్ళీ ఒకవేళ ప్రజలు కనుక అధికారం కట్టబెడితే ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందన్న అంశానికి సంబంధించి కూడా వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అధికారంలోకి వస్తే ఏం చేయాలన్న ఆలోచన తమకుందో కూడా జగన్మోహన్ రెడ్డి వివరించే ప్రయత్నం చేస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తే, ముందుగా కడప పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంటుంది. ఆ తర్వాత నంద్యాల, కర్నూలు, దీనికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా సిద్ధం చేశారు. 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత 100కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద మాత్రం వైసీపీ పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రజలు తమకు అవకాశం ఇస్తారన్న విశ్వాసంతో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే సిద్ధం పేరుతో 4 సభలను వైసీపీ
పార్టీ శ్రేణులతో నిర్వహించింది. వాళ్ళు జోష్ పెంచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా బస్సు యాత్ర ద్వారా మరింత అసెంబ్లీ కానీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేదాని భాగంగా అదేవిధంగా పార్టీ శ్రేణుల్లో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో వైసీపీ ఉంది. కెమెరాన్ కోడితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, అమరావతి. రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టబోతున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, సమావేశాలు, రోడ్ షోలు చేయనున్నారు. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రచారం సాగిస్తున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. రేపటి నుంచి చంద్రబాబు ప్రజాగళం ప్రచార యాత్ర కూడా రాయలసీమ నుంచే ప్రారంభమవుతుంది. 31 వరకు ఆయన ప్రచార షెడ్యూల్ ఖరారైంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో పర్యటిస్తారు. అలాగే ఈ నెల 30 నుంచి జనంలోకి వెళ్లబోతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలోనే 3 రోజులు మకాం వేయబోతున్నారు. 30 నుంచి 3 రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ పర్యటన సాగనుంది. 30న నియోజకవర్గ నేతలతో సమీక్ష ఉంటుంది. 31న ఉప్పాడ సెంటర్లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఏప్రిల్ 1న పిఠాపురంలో మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార షెడ్యూల్ ఖరారు చేయబోతోంది జనసేన.